బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి వెళ్లనున్నారు. రేపటి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రత్నాకర్ అధికారికంగా ప్రకటించారు. విశాఖ పశ్చిమ నుంచి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ పోటీ చేశారు. నిజానికి 2014 ముందు వరకు దాడి కుటుంబం టీడీపీలో కీలకంగా వ్యవహరించింది. ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. కానీ 2019లో టికెట్ లభించకపోవడంతో దాడి ఫ్యామిలీ వైసీపీకి దూరంగా ఉంటోంది. నేను అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని నాన్నగారు దాడి వీరభద్ర గారు. అది దాడి ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టుగా ఆయన కుమారుడు రత్నాకర్ స్పష్టం చేశారు మీడియా ముందు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, వైసీపీకి నిరసన సెగ బాగా తగులుతున్నట్టుగా తెలుస్తోంది, అంటే రెబెల్స్ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసాం, దాడి వీరభద్రరావు, అదేవిధంగా అతని కుమారుడు, మొత్తంగా దాడి ఫ్యామిలీ మొత్తం కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రెండుసార్లు ఇప్పటికే ఆయన రాజీనామా చేసి ఆ పార్టీకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ రాజీనామా చేసి వైసీపీకి రావడం కూడా జరిగింది. మార్పు విషయంలోనే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అభ్యర్థులు ఎవరైనా సరే ఆశావాహులంతా కూడా సమన్వయకర్తలుగా వాళ్ళని ప్రకటించకపోవడంతో నిరుత్సాహంతో ఒక్కొక్కరు కూడా పార్టీలు మారడం జరుగుతుంది. ఇప్పటికే అదే త్రోవలో ఇప్పుడు దాడి వీరభద్రరావు కూడా చేరడం జరిగింది. ఇప్పటికి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పుడు ఈయనతో చేర్చుకుంటే ముగ్గురు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మొన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి సీతంరావు సుధాకర్ ఇతను విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ఆశించి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే ఊహించిన పరిణామాల నేపథ్యంలోనే అతను కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాడి వీరభద్ర అతను కూడా అనకాపల్లి టికెట్ వస్తుందేమో ఆశించి చిన్నాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అక్కడ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా భరత్ నియమించడంతో మళ్ళీ అతను ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఇది మూడోసారి ఇప్పుడు మళ్ళీ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్ గా దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. ఆయన 1994లోని ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కి మంత్రిగా కూడా చేశారు, అంటే ఐఎన్పిఆర్ మంత్రిగా కూడా చేయడం జరిగింది. 1985 నుండి 99 వరకు ఆయన టీడీపీ హయాంలో వరుసగా గెలుచుకుంటూ వచ్చారు 3 సార్లు. అప్పుడు ఎన్టీఆర్ హయాంలోనే ఆయనకి 94లో మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైతే 2004, 2009 ఎన్నికల్లో కూడా వరుసగా మళ్ళీ ఓటమి పాలు అవడంతో అతను కొంత అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత 2013లో ఆయనకి వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అక్కడ సంతోషంగా లేక, అంటే 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే అప్పుడు టికెట్ ఆయనకి కాకుండా ఆయన కొడుక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే అప్పుడు టికెట్ ఆయనకి కాకుండా ఆయన కొడుక్కి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని దాడి రత్నాకర్కు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గణబాబుపై వైసీపీ కింద వైసీపీ తోటి దాడి రత్నాకర్ పోటీ చేయడం జరిగింది. అయితే ఓటమి పాలు అవడంతో ఆ తర్వాత మళ్ళీ కేవలం ఆ ఒక్క ఏడాదిలోనే కొన్ని ఊహించిన పరిణామాలు, వీళ్ళైతే ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వచ్చారో అప్పుడు వీళ్ళకి అంత ఆశించినంతగా ఆ పార్టీ నుంచి, అధిష్టానం నుంచి వాళ్ళకి అంత మద్దతు రాకపోవడం కానీ, వాళ్ళని పూర్తిగా పట్టించుకోకపోవడం కానీ, దాంతో మళ్ళీ మనస్తాపం చెంది వైసీపీ పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ చివరగా 2019 ఎన్నికలకు ముందు, అంటే 2019 మార్చిలోని మళ్ళీ వైసీపీకి చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళు టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ టికెట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా చాలా స్తబ్దుగా రాజకీయాలకు దూరంగా
ఉంటూ పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటూ స్తబ్దుగా ఉన్నటువంటి దాడి వీరభద్రం ఇప్పుడు తాజాగా నియోజకవర్గంలో సమన్వయకర్త మార్పుతోటి ఇంకా ఆయన టికెట్ రాదు అని ఊహించి భావించడంతో మొత్తం పూర్తిగా ఇప్పుడు పార్టీకి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకే వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రకటనే కొద్దిసేపటి క్రితం ఆయన కుమారుడు దాడి రత్నాకర్ ద్వారా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు రాజకీయ విమర్శలు ఏవి కూడా చేయలేదు. ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీతోటి అక్కడ చర్చలు జరిగిన తర్వాత సమక్షంలో చేరిన తర్వాతే అప్పుడు విమర్శలు అనేవి ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. యామ్ని దుర్గాప్రసాద్, ఇంకా ఇలాంటి రెబెల్ క్యాండిడేట్స్ ఎవరెవరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది వైసీపీ నుంచి? దాదాపుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆల్మోస్ట్ 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం టికెట్ ఆశించి ఎదురు చూస్తూనే ఉండవన్న వాళ్ళే. ఒకవేళ వైసీపీలో కనుక పార్టీ టికెట్ కానీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి. ఇప్పటికే ఆ దిశగా అందరూ కూడా పార్టీలు టచ్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అచ్చెన్నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. చాలా మంది ఇప్పటికే మాకు టచ్లో ఉన్నారు, త్వరలో వాళ్ళంతా కూడా మా పార్టీలోకి వస్తారు అని చెప్పేసి. అదేవిధంగా ఇటీవల రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా అదే ప్రకటన చేశారు. మరొక ఫిబ్రవరి నెలాఖరు లోపు ఉత్తరాంధ్రలోని వైసీపీ పార్టీని ఖాళీ చేసి మొత్తం అందరినీ కూడా తన వైపు తీసుకెళ్తానని చెప్పి కూడా ప్రకటన ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. ఇదే మాదిరిగా ఇప్పటికే చాలా మంది అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. టికెట్ కనుక వైసీపీలో రాకపోతే మాత్రం పార్టీ మారేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం భావించాలి. అంటే దుర్గాప్రసాద్, కేవలం టీడీపీ ఒకటేనా వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉన్న పార్టీ? అంటే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే, ఈయన ఆంధ్రప్రదేశ్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆవిడతో పాటు నడుస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా దానికి చాలా టైం ఉంది అనుకోవాలి. ఎందుకంటే ఆమెని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నుంచి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆశావాహులంతా కూడా ముందు ఇక్కడ టికెట్ రాకపోతే ముందు తర్వాత ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన వైపు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రెండు పార్టీలు కూటమితో ఉన్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆశావాహకులకు కూడా కొంతమంది నిరాశ చెందే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అసలు ఎన్ని సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తుందన్నది ఇప్పుడు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అసలు జనసేన పార్టీ ఎన్ని సీట్లు కోరుతుందన్నది కూడా ఇంకా ఒక స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సీట్ల కేటాయింపులో కనుక ఏమైనా మళ్ళీ విభేదాలు వస్తే మాత్రం ఈ పార్టీల నుంచి కూడా చాలా మంది మళ్ళీ పక్క పార్టీలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కనుక ఆ దిశగా కనుక అడుగులు వేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన తప్పితే మాత్రం నెక్స్ట్ వెళ్లాల్సింది కాంగ్రెస్ పార్టీకే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత ప్రాముఖ్యత లేపడంతో ఇక్కడ అంతగా పోటీ చేసే వాళ్ళు ఎవరూ కూడా లేరు. ఇంకా విశాఖ జిల్లాలో వస్తే మాత్రం రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.